మన ఇండియా ప్రపంచంలోనే పాల ఉత్పత్తి దేశంగా నిలిచింది. ప్రపంచంలోకెల్లా మన ఇండియాలోనే ఎక్కువగా వెజిటేరియన్స్ ఉన్నారట. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినట్లయితే వర్షపు నీటికి ఒక రకమైన వాసన ఉంటుంది. దీనికి కారణం యాక్టినోమైసెట్స్ అనే బ్యాక్టీరియా. 1898లో టైటానిక్ ఓడ మునిగిపోవడానికి 14 సంవత్సరాలకు ముందు మార్గన్ రాబర్ట్సన్ అనే రచయిత దృఢమైన ఓడ గురించి పుస్తకం రాశాడు. అందులోని ఓడ పేరు టైటాన్. అది కూడా మంచుగడ్డను ఢీకొట్టి నీటిలో మునిగిపోతుంది. పగటిపూట చిన్న కునుకు తీసుకోవడం వల్ల మీ జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఉదయాన్నే లేవగానే 10 దోశల నీరు త్రాగడం మంచిది. ఎంతో యవ్వనవంతంగా ఉంటారు. పెద్దలకి పిల్లలకి ఉదయాన్నే నీరు త్రాగడం అలవాటు చేస్తే వారు జీవితాంతం అజీర్తి మూత్రపిండాల వ్యాధులతో బాధపడకుండా ఉంటారు. రాగి చెంబుతో నీరు త్రాగితే ఎలాంటి మలబద్ధకం ఉండదని ఆయుర్వేదం చెబుతుంది. అతి అనేది ఎప్పుడు ప్రమాదకరమే. మీకు ఆకలి లేకపోయినా టైంపాస్కి ఏదో ఒకటి తినడం మరియు చిన్న చిన్న వాటికి కూడా మందులు వాడడం ఆరోగ్యానికి ప్రమాదకరం. కేవలం 30 సెకండ్లలోనే ఎర్ర రక్త కణాలు శరీరమంతా ప్రయాణించగలవు. వాటి 4 నెలల జీవితకాలంలో శరీరం చుట్టూ 2,50,000 ట్రిప్పులు చేస్తాయి. స్కాట్లాండ్ మరియు జపాన్లలోని కొన్ని ప్రాంతాలు రాత్రిపూట నీలిరంగు వీధి దీపాలు పెట్టడం వలన నేరాలు మరియు ఆత్మహత్య రేట్లు తగ్గాయట. ట్విట్టర్ లోగోలో కనిపించే పక్షి పేరు లారీ. అలాగే ప్రస్తుతం ఉన్న గూగుల్ లోగో 7వది. 1998 నుంచి ఇప్పటి వరకు గూగుల్ 6 లోగోలను వినియోగించింది. ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1642 జనవరి 8వ తేదీన గెలీలియో గారు చనిపోయారు. అయితే 300 సంవత్సరాల తర్వాత అంటే జనవరి 8, 1942న స్టీఫెన్ హాకింగ్ గారు జన్మించారు. అలాగే మార్చ్ 14, 1879న ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు జన్మిస్తే మార్చ్ 14, 2018లో స్టీఫెన్ హాకింగ్ గారు చనిపోయారు. ఎక్కువ ఒత్తిడికి గురవడం వల్ల మన మెదడులోని న్యూరాన్స్ నాశనం అవుతాయి. దీనివల్ల మెమరీ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అనేది ఒకవైపు నుండే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అంటే మరోవైపు నుండి గన్తో కాలిస్తే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. మన కరెన్సీ నోట్లపై నవ్వుతూ ఉండే గాంధీ గారి ఫోటో ఉంటుంది కదా. మరి ఆ ఫోటో ఎప్పుడు దిగారో తెలుసా? 1946లో రాష్ట్రపతి భవన్ ముందు దిగిన ఫోటో. 18వ శతాబ్దంలో లండన్లోని జూలో ఉన్న సింహాలకు మనం ఆహారంగా వేటినైనా తీసుకెళ్ళాలి అంటే ప్రత్యేకంగా వాటి కోసం డబ్బులు చెల్లించి వెళ్ళాలట. ఫ్రెండ్స్, ఓయో అంటే తెలుసు కదా, ఇందులో రూమ్స్ బుక్ చేసుకుంటారు. అయితే ఓయో రూమ్స్ అంటే ఆన్ యువర్ ఓన్ రూమ్స్ అని అర్థం. పాండాలు ఎప్పుడు ఒకే ప్రదేశంలో నిద్రపోవు. వాటికి ఎప్పుడు ఎక్కడ నిద్ర వస్తే అక్కడే నిద్రపోతాయి. మన ఇండియా ఫస్ట్ టైం ఒలింపిక్స్లో ఎప్పుడు పార్టిసిపేట్ చేశారో తెలుసా? 1900 సంవత్సరంలో ఇండియా పార్టిసిపేట్ చేసింది. చిరుత ఎప్పుడైతే వేగంగా పరిగెత్తుతుందో అది 70% వరకు గాలిలోనే ఉంటుంది. 30% మాత్రమే దాని కాళ్ళను నేలపై ఉంచుతుంది. మన భారతదేశంలోని అత్యంత చలి ప్రదేశం ఏదో తెలుసా? ద్రాస్. ఇది ఎక్కడ ఉందంటే లడఖ్ ప్రాంతంలో ఉంది. అక్కడ -22 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదు అవుతుంది. ప్రపంచంలో ఎక్కువగా పోస్ట్ ఆఫీసులు ఉన్నది మన భారతదేశంలోనే. మనం ఎప్పుడైతే ఫేస్పై వాటర్ కొట్టుకొని ముఖం కడుక్కుంటామో ఆ సమయంలో గుండె కొంచెం స్లోగా ఉంటుంది. డాల్ఫిన్లు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. సూర్యుడి నుండి 4వ గ్రహం అంగారక గ్రహం. భూమి తర్వాత మన సౌర వ్యవస్థలో నివసించడానికి ఉపయోగపడే గ్రహం ఈ అంగారక గ్రహం. సెప్టెంబర్ 2009లో మన ఇండియాకి చెందిన ఇస్రో చంద్రయాన్ 1 మొట్టమొదటిసారిగా చంద్రునిపై నీరు ఉందని కనుక్కుంది. సీతాకోక చిలుకలు లేని ఒకే ఒక ఖండం అంటార్కిటికా. మాంచినీల్ అనే చెట్టు అత్యంత విషపూరితమైనది. ఎంతలా అంటే ఆ చెట్టు ఆకుల నుండి జారిపడే వాన నీరు పడినా చాలు మీ చర్మం మండిపోతుంది. జంతువులన్నింటిలో దుంకలేనిది అంటే జంప్ చేయలేని ఒకే ఒక్క జంతువు ఏనుగు. అలాగే నీటి ఏనుగు యొక్క పాలు పింక్ కలర్లో ఉంటాయి. విటమిన్ సి గాయాలు త్వరగా మారడానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి మరియు విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ విటమిన్ సి నిమ్మ, ఉసిరి, జామకాయలు, టొమాటో, ఆకుకూరలలో ఉంటుంది. విటమిన్లు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి కొవ్వులో కరిగే విటమిన్లు, 2 నీటిలో కరిగే విటమిన్లు. అలాగే కొవ్వులో కరిగే విటమిన్లు ఏ, డి, ఈ, కే విటమిన్లు. అలాగే నీటిలో కరిగే విటమిన్లు బి అండ్ సి విటమిన్లు. మీరు ఏమైనా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడగాలనుకున్నా లేదా ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలనుకున్నా కామెంట్ చేయండి.